పెనుమాక, ఉండవల్లి ఇంకా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు. అయ్యా, మేము పూలింగ్కి ఇవ్వన్నాము, ఆ కక్షతో ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం నోటీస్ ఇచ్చారు, అది కూడా సరిగ్గా అమలు చేయకోకుండా మా మీద ఒత్తిడి చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, మీ సహాయం కావాలి అని అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారు అంతా విని, నేను కమిటీని వేస్తున్నాను, లీగల్గా అదేవిధంగా పొలిటికల్గా అని చెప్పడం, మమ్మల్ని అందరినీ కమిటీగా వేయటం, లీగల్గా కూడా ఒక కమిటీని వేయటం జరిగింది. మేము ఇప్పటికీ రైతులతో 2 సార్లు కూర్చున్నాం. ముందు వాళ్ళు ఏమడిగారంటే, లీగల్గా మీరు ఏమి సహాయం చేయగలుగుతారో వచ్చి మా గ్రామాల్లో చెప్పండి అంటే లీగల్ టీమును పంపించాం. వాళ్ళు కొంత ఎక్స్ప్లెయిన్ చేశారు. తరువాత మళ్ళా 2వ సమావేశంలో పొలిటికల్గా మీరు కూడా వచ్చి మాకు జరుగుతున్న అన్యాయాన్ని గ్రౌండ్లో మీరు చూడండి, చూసి కాస్త ప్రజాస్వామ్య పద్ధతుల్లో మీడియాకు చెప్పండి, సమాజానికి చెప్పండి అని అడిగారు. ఈరోజు మేము అందరం వెళ్ళి ఆ రైతుల యొక్క స్థితిగతులు తెలుసుకొని ప్రాక్టికల్గా గ్రౌండ్లో చూడాలనే ఉద్దేశంతో మేము వాళ్ళ బయలుదేరి వెళ్ళాం. ఇది మేము చేసింది. మేము వెళ్తే ఎందుకు మీరు అలా అడ్డుకుంటున్నారు నాకు అర్థం కాలేదు. ప్రజాస్వామ్యంలో రైతుల కోరిక మేరకు వారి సమస్యలు తెలుసుకోవడం కోసం, పరిష్కరించడం కోసం, మా వాయిస్ వినిపించడానికి మాజీ ప్రజాప్రతినిధులుగా మేము వెళితే అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి? సరే అడ్డుకున్నారు పో. ఏంటి దాడులు ఏంటి నాకు అర్థం కాలేదు. కార్లు పగలగొట్టారు, రాళ్లు వేశారు, కొట్టడానికి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఒక పెద్ద రాయి, ఇంత రాయి విసిరారు మా మీదకి. ఒక కానిస్టేబుల్ అడ్డం వచ్చాడు, వాడికి తెలియదు పాపం. ఈజ్ హాస్పిటలైజ్డ్. ఆ రాయి ఎవరు వేశారు మీడియా అంతా చూసింది. ఆ రాయి రేపు మేము వేసామని చెప్తారు పోలీసులు. ఇది జరిగేటటువంటి విషయం. మేము రైతుల సమస్యలు తెలుసుకోవడం కోసం వెళ్తున్నాం. వెళ్తుంటే మా మీద దాడి చేసే కార్యక్రమం చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. మీ కుమారుడు నియోజకవర్గంలో, మాది గొడ్డల పార్టీ, మీరు చెబుతున్నారుగా మాది గొడ్డల పార్టీ, మరి మీదే పార్టీ. గొడ్డల పార్టీ అయితే మేము తన్నులు తింటామా, కార్లు బగలు కొట్టుకుంటామా, కానిస్టేబుల్ని కొడతామా? గొడ్ల పార్టీ మాది అయితే. మాది గొడ్ల పార్టీనా మీది గొడ్ల పార్టీనా ఇప్పుడు చెప్పమంటున్నాను నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని. ఒక కానిస్టేబుల్ మీద ఇంత పెద్ద రాయి వేస్తే అతను పడిపోయాడు. అది నాకు తగిలితేనో లేకపోతే పెద్ద ఆయన తగిలితేనో చావాల్సిందినా మేము? ఏమిటి దాడులు అడుగుతా ఉన్నా? నారా లోకేష్ గారిని అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. గొడ్డలి పార్టీ మాదని మీరు ప్రచారం చేసి, మీరు దాడులు చేసి మమ్మల్ని చంపడానికి, కానిస్టేబుల్ని కొట్టడానికి ప్రయత్నం చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతుందా లేదా చెప్పాలని మనం చేస్తున్నాం. పోలీసులు వచ్చారు, అయ్యా మీరు వెళ్ళొద్దండి, అక్కడ వాళ్ళు గ్యాదర్ అవుతున్నారు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే అన్నారు. మేము ముందుగా ప్రకటించుకున్నాం, ప్రకటించుకుని మేము వెళ్తున్నాం. వాళ్ళు గ్యాదర్ అయితే మేము పారిపోవాలని చెప్పండి. ప్రజాస్వామ్యంలో పోలీసులు ఎవరి పక్షాన ఉన్నారు? మా పక్షాన ఉన్నారా? న్యాయం పక్షాన ఉన్నారా? పోలీసులు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్తలు మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నం చేసి మమ్మల్ని వెళ్ళకోకుండా నివారించేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రంలో ఉందంటే ఈ రాష్ట్రం ఎక్కడికి పోతుంది? మేము వెళ్ళింది ఎవరు? కార్యకర్తలు వెళ్ళామా? అందరు లీడర్సే కదా, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎమ్మెల్సీలు, ఇన్ఛార్జీలు. మేము కార్లు వేసుకెళ్ళాము. మేమే రాళ్ళు తీసుకెళ్లేదు, కర్రలు తీసుకెళ్లేదు, మా సైన్యాన్ని వెంట పెట్టుకెళ్లేదు, మా కార్యకర్తలు ఎవరిని వెంట పెట్టుకెళ్లేదు. మేము వెళ్ళింది నాయకులం. అవతలం దేవుడు నాయకులు లేరు. నాయకులు ఎస్కేప్. నారా లోకేష్ ఎస్కేప్. లెగ్గొట్టాడు. లెగ్గొట్టి రాళ్ళు ఇచ్చి, కర్రలు ఇచ్చి, ప్లే కార్డ్స్ ఇచ్చి, గో బ్యాక్ వైఎస్ఆర్సీపీ. ఎందుకు గో బ్యాక్? ఈ రాష్ట్రంలో గో బ్యాక్ అవ్వాలా మేము? ఏమిటి అన్యాయం? రైతుల యొక్క సమస్యల్ని తెలుసుకొని అడ్రస్ చేసే హక్కు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదా? అమరావతిని మేము వ్యతిరేకిస్తామా, వ్యతిరేకించమా, మావిగన్నా, దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఇవాళ రైతులని మీరు బెదిరించి భూములు లాక్కోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు వారిని అడ్రస్ చేయడానికి మాత్రమే మేము వెళితే ఇలాంటి దారుణమైన సంఘటనలకి మీరు కల్పిస్తున్నారు. దురదృష్టకరమైనటువంటి ఒక ప్రిసిడెంట్స్ ని మీరు పెడుతున్నారు. ప్రభుత్వం మీ చేతిలో ఉందని, డిఎస్పీ మీవాడని, డీజీపీ మీవాడని, సిఐ మీవాడని మీరు రకంగా చేయటం అనేది చాలా దుర్మార్గం. రోజులు ఎప్పుడు ఇలాగే ఉండవు. 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు మాత్రమే ఉంది.
దాడులు చేసే సంస్కృతి. ఎక్కడ పెడితే అక్కడ దాడులేనా? మాట్లాడితే దాడులేనా? ఏమండి, రమేష్ ఇంటి మీద దాడి, కొవ్వూరులో దాడి, మా మీద దాడి, మొన్న మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ దాడి. అంటే పోలీసులు మీకు అండగా ఉన్నారని మమ్మల్ని దాడులు చేసి మా మీద కేసులు. మళ్ళా ఖచ్చితంగా చెబుతున్నా, రేపు రాయిసిరింది మాలో ఒకడని చెప్తారు. 302, 307 పెట్టినా పర్లా, పెట్టేస్తారు, ఆశ్చర్యం లేదు. నేను పోలీసు వారికి డిమాండ్ చేస్తున్నా, ఖచ్చితంగా మా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. మీ సమక్షంలో సిఐ అక్కడ ఉన్నాడు, వీరేంద్ర, డిఎస్పీ మురళీకృష్ణ ఉన్నాడు, వాళ్ళ సమక్షంలో దాడి జరిగింది, విజువల్స్ ఉన్నాయి. అయినా మీరు యాక్షన్ తీసుకుంటారా లేదా? ప్రపంచం చూడాలి, న్యాయ వ్యవస్థ చూడాలి, ప్రజలు చూడాలి, రాష్ట్ర ప్రజలు. విజువల్స్ అన్ని చూస్తున్నారు కదా. కొన్ని అంటున్నారు పరస్పరం రాళ్ళు విసుకున్నారంట. ఏబీలో చెబుతున్నారు పరస్పరం రాళ్ళు. మేము రాళ్ళు తీసుకెళ్ళామా? పరస్పరం రాళ్ళు విసుకున్నారు అంటే తోసేశాడు మా మీద. అంటే పరస్పరం అంటే మేము కూడా రాయేసేసినట్టుగా పరస్పరం దాడులు చేసుకున్నారంట. వాళ్ళు నిరసన చెబుతుంటే మేము వెళ్ళామంట. వాళ్ళు నిరసన చెబితే మేము వెళ్ళటమేంటి? మేము వెళ్తుంటే వాళ్ళు అర్థం వచ్చారు. కానీ మాది ఇస్ ఏ ప్రోగ్రామ్. జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని కమిటీ వేసిన తర్వాత రైతులతో 2 సార్లు సమావేశమయ్యి వారి రిక్వెస్ట్ మేరకు మేము వెళుతున్నటువంటి ప్రోగ్రామ్ని మేము అనౌన్స్ చేసి వెళుతుంటే వాళ్ళు నిరసన చెప్పడం ఏంటి? తర్వాత చెప్పుకోమని, మాకు అభ్యంతరం లేదు. ప్రతి దానికి మేము ప్రోగ్రామ్ ఇస్తే దాన్ని చెడగొట్టం, పోలీసులు అడ్డం పెట్టుకుని. ఇది సరైనటువంటి విధానం కాదు. దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాను. చేస్తారో లేదో మీ పాపాలు పన్నుతీ, గుర్తుపెట్టుకోండి. సక్రమంగా వెళ్ళకపోతే దీనిలో కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకపోతే భవిష్యత్తులో మీరే ఇబ్బంది పడతారు పోలీస్ డిపార్ట్మెంట్ అని కూడా చెప్తున్నా. ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్ చాలా తప్పులు చేసి ఇరుక్కుంటుంది, గుర్తుపెట్టుకోండి. మీరందరూ రేపు ప్రశ్నార్థకం అవుతారు, మీరందరూ సమాధానం చెప్పాల్సి అవుతారు. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఇవాళ రైతులను ఉద్దేశించి వారిని సంప్రదించడానికి, వారి విషయాలు తెలుసుకోవడానికి వెళ్లిన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడిని అందరూ పార్టీలకు అతీతంగా ఖండించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, రాజధాని రైతులు అడ్డుకుంటారా? వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. టీడీపీ వాళ్ళు కాకుండా అడ్డుకుంటారా? జై చంద్రబాబుని ఎందుకు అనాలి? డౌన్ డౌన్ వైఎస్ఆర్సీపీ అని ఎందుకు అనాలి? డౌన్ డౌన్ అప్పిరెడ్డి అని ఎందుకు అనాలి? ఏం నాకు అర్థం కాల. నిజంగా రైతులైతే వాళ్ళ బాధని చెప్పుకుంటారు, అడ్డుకుంటారా? నిజంగా రైతులేనా చెప్పండి. నిజంగా రైతులైతే నమస్కారం పెట్టి తప్పుకెళ్ళిపోతాం మేము. రైతుల ముసుగులో ఉన్నటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు, వాళ్ళని గోండాలని ఎందుకు అంటున్నాం అంటే రాళ్ళు విషయాలు కాబట్టి గోండాలంటున్నాం, గుడ్లు విషయాలు కాబట్టి గోండాలంటున్నాం. అంటే మమ్మల్ని అవమానించాలనుకుంటున్నారు మీరు. పిచ్చోళ్ళారా, మమ్మల్ని అవమానించలేదు మీరు, మా గౌరవాన్ని మరింతగా పెంచారు. అమరావతిలో ఏదో జరుగుతుంది, దోపిడీ, అమరావతిలో అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయాన్ని చూడటానికి వెళుతున్నటువంటి వైసీపీ నాయకుల్ని అడ్డుకున్నాము అని మీరు సందేశం ఇచ్చారు. ఇవాళ మేము వెళ్తే కొన్ని విషయాలు మాట్లాడతాం కాబట్టి ప్రపంచానికి తెలియకూడదు. దాస్తున్నారు గుప్పిట్లో. ఎన్నాళ్ళు దాస్తారే? దాయలేరు. గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు నారా లోకేష్ గారి ప్రోద్బలంతో దాడి చేశారు, ఏ విధమైన సందేహం లేదు దీనిలో అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. విజువల్స్ చూడండి, మొత్తం జరిగిన పరిణామాన్ని వినండి. ఎవరికైనా ప్రూడెంట్ పర్సన్ కి, కొద్దిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది దీనిలో మా ప్రమేయం ఏమీ లేదు, మేము తగాదా కోసం వెళ్ళలేదు, వెళ్ళవలసిన అవసరం మాకు లేదు. మీరు కొద్దిగా ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. ఓకే, ఇదిగో ఒక్క విషయాన్ని, వాళ్ళు దాడులు చేయొచ్చు, కేసులు పెట్టొచ్చు, కానీ అమరావతిలో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా అమరావతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుంది. మీ దాడుల్ని మేము లెక్క చెయ్యం. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎదుర్కొంటాం. దాడులు లెక్క చేయమంటే మేము కూడా దాడి చేస్తామని అర్థం కాదు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎదుర్కొంటాం వాటిని. ఇవాళ మీ పరువు బాయిని గుర్తుపెట్టుకోండి. గొడ్డల పార్టీ అని ఎక్కడ కనబడితే అక్కడ
ఎక్కడ పెళ్లికి వెళ్ళినా కూడా చంద్రబాబు వైఎస్ఆర్సీపీ గొడ్ల పార్టీ అంటున్నాడు. పెళ్లికెళ్ళు, పుట్టినరోజుకెళ్ళు, వైఎస్ఆర్సీపీ గొడ్ల పార్టీ అంటాడు. ఎవరిది గొడ్ల పార్టీ? మీ దాడులు పార్టీ కాదు. గొడ్ల పార్టీ అయితే మేము ఇట్లా ఉంటామా? ఉన్న వాళ్ళు కార్లు బాగా కొట్టుకొస్తామా? గొడ్ల పార్టీ అయితే చెప్పని అడుగుతా ఉన్నా. గొడ్డలి నారా లోకేష్ చేతులు పెట్టేశాడు. మాది కాదు గొడ్డలి, నారా లోకేష్ చేతులు పెట్టి ఇవాళ నాటకం ఆడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. గుర్తుపెట్టుకోండి, అమరావతి రైతులకే కాదు, ఈ రాష్ట్రంలో ఏ రైతుకు అన్యాయం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి తరపున మేము అండగా ఉంటాం. ఆయన ఆదేశాల ప్రకారం ముందుకెళ్తాం. దీనిలో ఏం జరిగిందో జరిగింది. కానీ కారు బాలు కొడతారు, రేపు తలకాయలు బాలు కొడతారు, పోలీసు వాళ్ళని కొడతారు, లేకపోతే చంపేస్తారు. కానీ చూద్దాం, విల్ సి. గొడ్ల పార్టీ మాది కదా, తలకాయలు బాగా వేసుకుంటాం, కార్లు బాగా కొట్టుకుంటాం. గొడ్ల పార్టీ వాళ్ళం ఏం చేస్తాం? ఎన్ని చేసినా రైతుల పక్షాన ధైర్యంగా నిలబడతాం, రైతుల సమస్యలను అడ్రస్ చేస్తాం. మీరు వినకపోతే న్యాయస్థానాలకు వెళ్తాం, మాకు లీగల్ టీం ఉంది, న్యాయస్థానాలకు వెళ్తాం, న్యాయస్థానంలో మిమ్మల్ని నిలయేస్తాం. మీరు ఇచ్చారు కదా ఎక్విజేషన్, దాని ప్రకారం వెళ్ళండి. ఎక్విజేషన్ ఇస్తారు, మధ్యలో రోడ్లు వేస్తారు, మ్యాప్ లో మీ పొలం ఇస్తావా ఇవ్వా అని అరెస్ట్ చేస్తారు. ఆ హెరాస్మెంట్స్ కు వ్యతిరేకం తప్ప చట్ట ప్రకారం మీరు తీసుకోవడానికి మేము ఏ విధమైన వ్యతిరేకం కాదు. వారికి అన్ని వేళలా లీగల్ గా పొలిటికల్ గా మేము అండగా ఉంటామని మరొకసారి దాడి జరిగిన తర్వాత పునరుద్ఘాటిస్తున్నామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. జనరల్ గా అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు, అవసరమైతే ఇస్తాం లీగల్ టీంతో. జనరల్ గా ఇవ్వాల్సిన అవసరం పోలీసులు ఉన్నారు అక్కడ సాక్ష్యం. మీకు గుర్తుందా, నా మీద వెంకటేశ్వర గుడికి వెళ్ళి వస్తుంటే పోలీసులు ఎఫ్ఐఆర్ రాశారు, ఎస్ఐ రాశాడు. సరే అతను నోటీస్ ఇచ్చారనుకో, మొన్న అది వేరే విషయం. ఎస్ఐ రాశాడు, వాళ్ళ సమక్షంలో నేరం జరిగింది, ఎఫ్ఐఆర్ ఎవరైనా ఇవ్వచ్చు, మమ్మల్ని ఏమంటే మమ్మల్ని ఇస్తాం. అసలు కానిస్టేబుల్కి దెబ్బ తగిలిందయ్యా, కేసు పెడతారా కట్టరా నాకు చెప్పండి. కానిస్టేబుల్కి దెబ్బ తగిలింది, ఎయిమ్స్ లో ఉన్నాడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అక్కడి నుంచి మణిపాలకు తీసుకెళ్తామని వాళ్ళ బంధువులు అడుగుతున్నారు. కేసు కడతారా కట్టరా? కట్టి మా మీద పెడతారా? తెలుసుకోండి, అది కూడా తేలిపోద్ది. కట్టి అప్పిరెడ్డి, అమ్మడి రాంబాబు, పేరు నాని, అవినాష్, 1, 2, 3, మొండితోక అరుణ్, లేకపోతే వేమారెడ్డి గారు 1, 2, 3, 4, 5 అని అందరిని ఎక్యూజ్ చేసి మమ్మల్ని 307 పెట్టి అరెస్ట్ చేస్తారా? చేసుకోండి బాబు, మీరు చేసేది ఏముంది? మరి గొడ్డల పార్టీగా మేమేం చేయలేం. మీ మాత్రం పూల పార్టీ దండలేస్తుంటారు, అది కూడా తేలిపోద్ది. ఈ కేసులో తేలిపోవాలనుకున్నా. కానిస్టేబుల్ కి దెబ్బ తగిలింది, ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు. డీజీపీ కేసు రిజిస్టర్ చేస్తావా చేయవా? చేస్తే ఎవరైనా చేస్తావు, తేలిపోద్దిగా. సాయంత్రానికి చూద్దాం.